నా ప్రతిష్టను భంగం కలిగించేందుకే కొద్దిమంది వ్యక్తులు ఏకమై అలాంటి భూ ఆక్రమణల పేరిట ఆరోపణలు చేస్తున్నారని గొల్లపల్లి సర్పంచ్ మహేష్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా జయదేపూర్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన కొద్దిమంది సర్పంచ్ భూ ఆక్రమణలు చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. దీంతో స్పందించిన సర్పంచ్ మహేష్ యాదవ్ మాట్లాడుతూ నాపై ఇలాంటి ఆరోపణలు బాధాకరమన్నారు. నా ప్రతిష్టకు భంగం కలిగించేందుకే కొద్దిమంది వ్యక్తులు ఇలాంటి ఆరోపణలకు సిద్ధమయ్యారన్నారు. భూములకు సంబంధించి ఎలాంటి పత్రాలు ఉన్నా చూపి ప్రభుత్వ పరంగా హక్కులు పొందాలని, కానీ నా కుటుంబంపై దాడులకు రావడం సరికాదని సర్పంచ్ పేర్కొన్నారు. గతంలో ఎంపీటీసీ సర్పంచ్ గా పోటీకి వచ్చి ఓడిన వ్యక్తులే ఇలాంటి ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ సర్పంచ్ తెలిపారు. కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే, ఈ హనుమన్ల సిద్ధులు అని మాజీ ఉప సర్పంచ్, నాచారం మహేందర్ గౌడ్ అని మాజీ సర్పంచ్, వీళ్ళిద్దరు చేస్తున్నటువంటి వీళ్ళు ఏంటంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు. నేను గత టైంలో నేను ఎంపీటీసీగా ఉన్నప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి అక్రమాలకు నేను అడ్డుకట్ట వేస్తున్నానే ఉద్దేశంతో నా మీద ఇప్పుడు లేనిపోని ఆరోపణలు సృష్టిస్తూ నన్ను, నా కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేస్తారు. ఈ నాచారం మహేందర్ అనేట ఆయన 77 సర్వే నెంబర్లో నక్షబాటను కబ్జా చేసి మా దగ్గర ల్యాండ్స్ రామకిషన్ రావు అని మా దగ్గర ఎప్పుడో 50 ఏళ్ళ కింద వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి 50 సంవత్సరాల నుంచి కూడా రామకిషన్ రావు పేరు మీద వస్తున్నటువంటి 77 సర్వే నెంబర్, 78 సర్వే నెంబర్లో ఈయన ఇప్పుడు నా మీద ఎవరైతే 146 సర్వే నెంబర్లో నా మీద అలిగేషన్ చేస్తున్నటువంటి పుల్లె బాలనర్సయ్య, పుల్లె కుమ్రేయకు వాళ్ళిద్దరికి సాదా బైనామా కొట్టించి వాళ్ళ నుంచి ఈ నాచారం మహేందర్ గౌడ్ సేల్ డీడీ చేసుకున్నాడు. సేల్ డీడీ చేసుకున్నప్పుడు నేను నాచారం మహేందర్ గౌడ్ని అడిగిన, నీకు అక్కడ భూమి ఎక్కడిది, నువ్వెందుకు చేసుకుంటున్నావు? అది రామకిషన్ రావు ఇడిచిపెట్టిపోయిండు, రేపు గ్రామాభివృద్ధికి దేనికన్నా పనికి వస్తుందని నేను మహేందర్ గౌడ్ నిలదీస్తే మహేందర్ గౌడ్ అది మనసులో పెట్టుకొని ఈరోజు వీళ్ళను నా మీద కుషిగొల్పుతున్నాడు. ఈ సిద్ధులు అన్నట్టు ఆయన హనుమన్ల సిద్ధులు మాజీ ఉప సర్పంచ్. ఆయన ఏంది అంటే 71 సర్వే నెంబర్లో మా దగ్గర ఒక 20-25 సంవత్సరాల క్రితం చర్చి వాళ్ళు కొన్నారు. 71 సర్వే నెంబర్లో చర్చి వాళ్ళు కొన్నారు. చర్చికి కొన్నారు ఒక 35 గుంటల భూమిని. ఆ 35 గుంటల భూమి ఏంటి అంటే వాళ్ళు సేల్ డీడ్ చేసుకున్న తర్వాత వాళ్ళు మొటేషన్ చేసుకోవాలి. మొటేషన్ చేసుకోకపోతే ఆ భూమి ఇప్పటికి అమ్మినైనటువంటి హనుమన్ల కృష్ణమూర్తి పేరు మీద వస్తుంది. హనుమన్ల కృష్ణమూర్తికి తెలియకుండా వీళ్ళ అమ్మ పేరు హనుమన్ల వీరమ్మ మీద 2023లో అయినా పౌతి పెట్టుకున్నప్పుడు అప్పుడున్న ఎంఆర్ఓ గారికి నేను చెప్పిన, సార్ ఆ భూమి ఆయనది కాదు, వేరే వాళ్ళ భూమి. ఆ వేరే వాళ్ళ భూమి కూడా అది ఎప్పుడో చర్చికి అమ్మిరు, వాళ్ళు మొటేషన్ పెట్టుకోకపోతే హనుమన్ల కృష్ణమూర్తి పేరు మీద వస్తుంది. హనుమన్ల కృష్ణమూర్తి భూమిని ఇప్పుడు హనుమన్ల సిద్ధులు వాళ్ళ అమ్మ అయినటువంటి వీరమ్మ పేరు మీద పౌతి పెట్టుకుంటారు సార్ అని నేను అప్పుడున్నటువంటి ఎంఆర్ఓ గారికి నేను చెప్పి అది ఆపించిన. ఇవన్నీ వీళ్ళిద్దరు ఇప్పుడు ఈ సిద్ధులు, ఈ మహేందర్ గారు ఇవన్నీ మనసులో పెట్టుకొని నన్ను బాగా బదనాం చేయాలనే ఉద్దేశంతో ఇలా నన్ను ఇట్లా చేస్తారు. మేము కాస్ట్రా చెస్సాల నుంచి కూడా ఇప్పుడు 150 సర్వే నెంబర్లో మా వారసుల నుండి మాకు వస్తున్నటువంటి భూమి, మా నాయనమ్మ తల్లిగారు అయినటువంటి గురుకా ఐలమ్మ గారు 1954 నుంచి కాస్ట్రా చెస్సాల సేత్వార్ నుంచి కూడా మేము రికార్డులకు వస్తున్నాం. 25 గుంటల భూమి, 25 గుంటల భూమిలో మేము 8 గుంటల కబ్జాకు ఉన్నాం. ఇంకా 17 గుంటలు మాకు తక్కువ ఉందని మొన్న 9 తారీఖు 7 నెల 2026 నాడు మండల సర్వేయర్ గారు వచ్చి సర్వే పంచనామా వేసి ఇప్పుడు 146 సర్వే నెంబర్లో 1 ఎకరా 20 గుంటల భూమికి అద్దులు నాటిపోయిండు. అద్దులు నాటిపోయిన తర్వాత మధ్యాహ్నం టైంలో ఈ బాలనర్సయ్య, పుల్లె సాయిలు వీళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం ఒక 40-50 మంది వచ్చి అద్దులు వీకేయడం, మా ఇంటికి వచ్చి మా భార్యను చంపేస్తాం, పొడి చేస్తాం, మీరు ఏం చేస్తారని మా కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేయడం, నన్ను కూడా ఇట్లా చంపేస్తాం, సర్పంచ్ బై ఎలక్షన్స్ వస్తాయి సర్పంచ్ని చంపేస్తామని మా కుటుంబాన్ని నన్ను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. నేను వాళ్ళని ఏ రోజు కూడా నాకు వచ్చిన 146 సర్వే నెంబర్లో నాకు వచ్చిన భూమి కూడా నేను వాళ్ళని ఏ రోజు కూడా ఇబ్బంది పెట్టలేదు. నేను ఏదన్నా ఉంటే నాకు పాస్బుక్లు ఉన్నాయి, పాత పహానీలు ఉన్నాయి, వాటి ప్రకారం అది కూడా మా అమ్మ మా నాన్న పేరు మీద ఉంది. మాకు ఎట్లా రావాలనో వస్తుంది, అది లీగల్గా ప్రొసీడ్ అవుతాం అంతే తప్పిస్తే కానీ నా మీద లేనిపోయిన ఆరోపణలు చేయడం. ఇప్పుడు ముఖ్యంగా సపా ఎల్లయ్య ఏది ఓఆర్సీ వాళ్ళకు రేణుకుంట ఎల్లయ్య అన్నట్టు ఆయనకు ఓఆర్సీ ఉంది. ఇగో ఓఆర్సీ ఆర్డీఓ గారు ఇచ్చినటువంటి ఓఆర్సీ రేణుకుంట ఎల్లయ్య సన్ ఆఫ్ ఎల్లయ్య ఆయన ఇంప్లిమెంట్ చేసుకుండు. ఆయన ఓఆర్సీని ఆయన ఇంప్లిమెంట్ చేసుకుండు. లేనిపోని ఆరోపణలు నాపై బట్టగాల్సి మీదేసే దురుద్దేశంతో రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక నా మీద లేనిపోని అబండాలు సృష్టిస్తూ ఇట్లా మా కుటుంబాన్ని పరువును ఇట్లా సోషల్ మీడియాలో పెట్టి మా కుటుంబ పరువును, నా పరువును దిగజార్చాలనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నటువంటి చిల్లర ఆరోపణలు, చిల్లర వ్యక్తులు. మీరు కరెక్ట్గా తెలుసుకోండి, ఆ సిద్ధులు అంటే చిల్లర వ్యక్తి. ఇదే ఇప్పుడు నా మీద ఎవరైతే అలిగేషన్ చేస్తారో ఈ పుల్లె బాలనర్సయ్య అన్నట్టు ఆయనకు వాళ్ళ అమ్మ అయినటువంటి పుల్లె లచ్చమ్మ గారు పేరు మీద మన నోటరీ అని చేయించారు ఒకటి నోటరీ. ఆ నోటరీ ఏంటి అంటే పుల్లె లచ్చమ్మ 146లో రికార్డు ఉన్నట్టు,
పుల్లె లచ్చమ్మ నుంచి వాళ్ళ కోడలైనటువంటి పుల్లె బాలనరసమ్మ, వాళ్ళ మన్మరాలైనటువంటి ఆమె పేరు నాకు తెలియదు, ఆమె పేరు మీద 8.5 గుంటలు అయినట్టు వాళ్ళు ఒక డాక్యుమెంట్, దొంగ డాక్యుమెంట్ సృష్టించారు. ఆ దొంగ డాక్యుమెంట్ సృష్టించడానికి కూడా ఈ హనుమన్ల సిద్ధులు అంటే ఆయన 35,000 వాళ్ళ దగ్గర తీసుకున్నాడు. ఇలాంటి ఏషాలు వేసుకుంటూ, అన్ని దొంగ పనులు చేసుకుంటూ, దొంగ సర్టిఫికేట్లు వాళ్ళు సృష్టిస్తూ అనవసరంగా నన్ను ఇట్లా బదనాం చేస్తారు. కాబట్టి మీరు నిజమేందో మీరు తెలుసుకోండి.